గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి పౌర సమాజం నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది, మద్దతు కూడా లభిస్తోంది. జస్టిస్ ఫర్ ఏబీవీ పేరిట ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఏబీవీకి న్యాయం జరిగేలా సంతకాలు సేకరిస్తున్నారు. ఆన్లైన్లో రీసెంట్గా మొదలైనటువంటి సంతకాల సేకరణ change.orgలో చక్కటి స్పందన లభిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతోమంది ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఏబీవీకి న్యాయం చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మీద జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. గత 5 ఏళ్లుగా ప్రభుత్వం ఆయన పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన పదవి విరమణ మరో 13 రోజులే ఉంది. అయినా ఇప్పటికీ విధుల్లో తీసుకోవట్లేదు. సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖకు సేవలు అందించినటువంటి ఏబీవీ లాంటి ఐపీఎస్ అధికారికి గౌరవప్రదంగా పదవి విరమణ చేసే హక్కు కూడా లేకుండా చేస్తుండడాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అంటూ ఏబీ వెంకటేశ్వరరావుకి మద్దతుగా ఆన్లైన్లో ఉద్యమం కొనసాగుతోంది. ప్రభుత్వమే ఫ్యాక్షనిస్ట్గా మారితే గిట్టని వారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. గత 5 ఏళ్లుగా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం, వైసీపీ వీరభక్తి అధికార గణం ఆయన మీద ఇప్పటికీ అదే ధోరణిలో కొనసాగుతున్నారు. ఏబీవీ సస్పెన్షన్ చెల్లదని, ఆయన వెంటనే విధుల్లో తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చి 10 రోజులైనా ఇప్పటి వరకు ఆయన విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెలాఖరున ఏబీవీ పదవి విరమణ చేయబోతున్నారు. ఇప్పటి వరకు తాత్సరం చేసినటువంటి ఆయన విధుల్లో తీసుకోకుండా పదవి విరమణ చేయించాలని ఎత్తుగడ దీని వెనక ఉంది అనేటువంటి విమర్శలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి రకరకాల సమస్యలను సృష్టిస్తోంది జగన్ ప్రభుత్వం. క్యాట్ తీర్పు ఇచ్చినా ఇందుకు ఇంకా పోస్టింగ్ దక్కలేదు. క్యాట్ తీర్పు ఇచ్చి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసిన స్పందన లేదు. మరో 2 వారాల్లో ఆయన పదవి కాలం పూర్తవుతుంది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏబీ సస్పెన్షన్ని ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్లో సీఎస్ జవహర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ అనుమతి లేకపోవడంతో ఆ పిటిషన్ ఇప్పటి వరకు అడ్మిట్ కాలేదు. ఈ నెల 8న హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఏబీ వెంకటేశ్వర సస్పెన్షన్ చెల్లదంటూ తీర్పు వెలువడించింది. దాంతో ఆయన నేరుగా మోడీ వద్దకు వెళ్లబోతున్నారని, మోడీ నుంచి కనుక ఆయనకు ఆదేశాలు వస్తే ఒక మంచి పవర్ఫుల్ క్యాడర్ ఆయనకి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈ అంశంలో మీ సపోర్ట్ జగన్కా లేక ఏబీ వెంకటేశ్వరరావుగా కామెంట్ చేయండి. అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయనకి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారా లేదా అనేది ఆయనకి తెలియాలి. కాబట్టి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ ఆయన కంపల్సరీ చదువుతారు. కాబట్టి వీడియో వదిలి వెళ్లకుండా ఐ సపోర్ట్ ఏబీ వెంకటేశ్వరరావు లేదా ఐ సపోర్ట్ జగన్ అని కామెంట్ చేయండి.